ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగా యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇక రెండో రోజు అదే జోరుగా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగింది. జన నీరాజనం మధ్య కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. రైతు బంధు ఉంటుందో ఊడుతుందో, పంటలు బోనస్ అనేది ఒక బోగస్గా మారిపోయింది. తులం బంగారం తుస్సుమన్నది, పొలాలకు కరెంటు కట్టు, ధాన్యం కొనుగోలులో గోల్మాల్ జరుగుతోంది. సో ప్రజలకు ఏమిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నిలదీశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైట్, జంగాయాదవ్ గారు, రెండో రోజు జరిగినటువంటి బస్సు యాత్రలో కలిగినటువంటి జన స్పందన, జన నీరాజనం, తర్వాత కేసీఆర్ గారి ఉపన్యాసాన్ని ఏ రకంగా ఆలోచింపజేసే విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలండి. ఏదైతే కేసీఆర్ గారు బయటికి వెళ్తలేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఏదైతే మాట చెప్తూ జనాలను మోసం చేసిండ్రో, ఈరోజు నిజంగా కూడా కేసీఆర్ వస్తే ఒక జనసంద్రము ఎట్లా ఉంటుందో, ఆకాశము భూమి ఒకటయిందా అన్న విధంగా మనకు అక్కడ జనాలను చూస్తే చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాయమాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట మీద నిలబడలేక ఈరోజు రైతుల ఆత్మహత్యలు కానివ్వండి, అదేవిధంగా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానివ్వండి, ఇక్కడ చూసినా కానీ పంటలు పండించిన తర్వాత కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏదైతే పంట రుణాల మీద మాఫీ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు లేదు. కానీ ఇలాంటివి మేము ఒకప్పుడు కేసీఆర్ గారు ఇస్తే హాయిగా కంటి మీద నిద్రపోయి ప్రశాంతంగా పడుకున్న సందర్భంలో ఈరోజు 24 గంటలు కంటి నిండా నీళ్లు గారుస్తున్నాము అని చెప్పేసి రైతులు వారికి కేసీఆర్ గారికి, అయ్యా మేము తప్పు చేసినాము, నిన్న ఎలక్షన్లో మేము ఓడించడానికి ముఖ్య కారణము నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు మేము నమ్మినాము, ఆ నమ్మకాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు వమ్ము చేశారు, రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా మేము మీ వెంటే ఉంటాము అని చెప్పేసి ఆ యొక్క జనసంద్రమే మనకు స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చేసినటువంటి సందర్భాలు ఏదైతే ఇచ్చిపుచ్చనోడు ఇంకో పోగెత్తిండు అన్నట్టు ఎక్కడ కూడా ఇచ్చేయలేదు సచ్చేయలేదు కదా, నేను రేపు అధికారంకి వస్తే చూద్దాము చేద్దాము అనే వర్షనే మాట్లాడారు. కానీ నిజంగా మీరు ఇచ్చినటువంటి ఏవైతే 420 హామీలు, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ పేపర్లకు మాత్రమే, ప్రకటనలకు మాత్రమే పరిమితమైనవి. కానీ ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఈ లబ్ధి పొందినటువంటి వారు ఎక్కడ కూడా భూతద్దం పెట్టి వెతికినా కానీ కనిపించే ధోరణి కనిపించట్లేదు. ఇక్కడ కేసీఆర్ గారు పోయిన మీటింగ్లలో మీరు తీసుకున్నట్లయితే పార్లమెంట్ స్థానంలో కూడా ఎక్కడ చూసినా కానీ జన నీరాజనమే కనపడుతుంది. కానీ ఎక్కడ కూడా ఎక్కడ పబ్లిక్లు వెలబెలబోయినట్టు కానీ మీటింగులు కానీ ప్రజల్లో ఇప్పటికీ కేసీఆర్ గారు 5 నెలలు అయినప్పటికీ కూడా వారి మీద ఉన్నటువంటి నమ్మకము, వారి మీద ఉన్నటువంటి గౌరవము, నిజంగా కూడా కేసీఆర్ గారు మాట ఇస్తే ఖచ్చితంగా వెనుకకపోడు. కళ్ళ ముందే అభివృద్ధి చేసుకున్నటువంటి తెలంగాణ, ఇవాళ తెలంగాణ ఎండిపోతుంటే ఊరుకోవాలనా అనే ప్రశ్న కేసీఆర్ గారు వేశారు. దాంతోపాటుగా తెలంగాణ కష్టపడ్డదే నాడు కాంగ్రెస్తో, తర్వాత నష్టపడ్డదే కేంద్రంలోని బీజేపీతో అనేది. తెలంగాణ ఎట్లా కష్టపడుతూ వచ్చింది, బీజేపీ కేంద్రంలో ఉన్న తర్వాత ఎట్లా నష్టపోతూ వచ్చింది తెలంగాణ? ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ గారు ఉద్యమం చేసింది దాదాపు 14 సంవత్సరాల ఉద్యమం అనంతరము కొట్లాడిన తెలంగాణ కోసము పోరాటం చేసిన ఎంతోమంది యోధులు ఉన్నప్పటికీ కూడా కరడుగట్టిన తీవ్రవాదిలాగా ఎక్కడ కూడా నా తెలంగాణ నాకు కావాలి, మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది, మేము ఏదైతే ఆంధ్ర పాలకుల చేతుల్లో ఇన్ని రోజులు ఉండి మోసపోయినాము, మా తెలంగాణ రైతులు ఇంతవరకు బాగుపడిన చరిత్ర లేదు, తెలంగాణ మొత్తము గోస ఎల్లబెడుతుందని చెప్పేసి వారు ఉద్యమం చేసినప్పుడు కూడా ఎంతోమంది హేళన చేశారు. ఈయనతో అయ్యేది ఉందా పోయేది ఉందా, ఈయన బక్కపానం, ఈయన ఒక్కడే అని చెప్పినా కానీ ఎక్కడ కూడా వెనుకడగేయకుండా ఒక్కడినైనా ఒక మహానాయకుడిగా తయారయ్యి ఈరోజు తెలంగాణను సాధించిన తర్వాత కూడా తెలంగాణ సాధించి మేము సరిపోదు, దాన్ని బాగుపరచుకోవాలి, తెలంగాణను బంగారు తెలంగాణగా చేసుకున్నప్పుడే మేము పడిన కష్టానికి ఫలితం ఉంటుంది తప్ప లేకపోతే ఎక్కడ కూడా పడిన కష్టమును వృధా అయినట్టు ఉంటుందని చెప్పేసి ఒక సంకల్పంతో వారు సీఎంగా అయిన తర్వాత 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఎవరూ ఊహించని విధంగా ఆంధ్ర పాలకులు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు విద్యుత్ తీగల మీద మీరు బట్టలు ఆరేసుకోవాలి అనే ఒక సందర్భం చేస్తే దాన్ని బట్టలు కాదు కదా, 24 గంటలు మీరు కరెంట్ పట్టుకొని చూడండి, ఏ క్షణమన్నా పట్టుకోండి, మీకు నిజంగా కరెంట్ ఉందా లేదా మీకే తెలుస్తుంది అని చెప్పేసి స్పష్టంగా వారు చెప్పడం. అంటే ఇంత అభివృద్ధి సాధించి రైతులలో కానీ, యువత కానీ, మహిళలు కానీ ఇందు లేదు అందు సందేహం వలదు, ఎందెందు వెతికినా తెలంగాణ అభివృద్ధి అందందే అని దేశానికి ఒక దిక్సూచిగా కనపడినటువంటి తెలంగాణను ఈ రోజు చూసుకుంటే మనము ఎక్కడ తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని మనం స్పష్టంగా ప్రస్తుతం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు తక్కెలపల్లి రవీంద్రరావు గారు. రవీంద్రరావు గారు, గుడ్ మార్నింగ్. ఆడియో రవీంద్రరావు గారు, కనెక్షన్ రైట్, ఓకే, కంటిన్యూ చేయండి.
ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో మనం తీసుకున్న సందర్భం చూసుకున్నట్లయితే వారి యొక్క కష్టానికి ఫలితంగా నిజంగా కూడా తెలంగాణ రావడం. కొందరు నాయకులు ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తేనే మాకు వచ్చింది, కాంగ్రెస్లో మేమేదో ప్లే కార్డ్స్ పట్టుకున్నాము, మాట్లాడినందుకే వచ్చిందని చెప్తున్నారు. కానీ మరి నిజంగా కూడా ఆ రోజు కేసీఆర్ గారు లేకముందు మీరు ఎందుకు తెలియకపోయారు? తెచ్చిన తెలంగాణని ఈ రోజు ఎందుకు 5 నెలల కాల వ్యవధిలోనే కరువు కాలం ఎందుకు ఏర్పడింది కాలం అని చెప్పేసి మనం ఇక్కడ క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. జంగయ్య యాదవ్ గారు, దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు దండుకుంటుంది, దేవుడి మీద ఓట్ల పేరుతో కాంగ్రెస్ కాలం గడుపుతుంది. ఇది కేసీఆర్ గారి కామెంట్స్. ఎట్లా బీజేపీ దేవుడి పేరుతో ఎట్లా రాజకీయం చేస్తోంది, దేవుడి మీద ఓట్లతో కాంగ్రెస్ ఎట్లా కాలం గడుపుతోంది? ఇక్కడ ఒకటి స్పష్టంగా మనము బీజేపీని తీసుకున్నట్లయితే కేంద్రంలో ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా వారు ఎంతసేపు అయోధ్య శ్రీరాముడు అనే ఒక కాన్సెప్ట్ ఒక్కటే తీసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజల యొక్క సంక్షేమం కానీ ప్రజల యొక్క అభివృద్ధి కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన ఓట్లేదు. ఎందుకంటే నల్లధనం తీసుకొస్తా అని చెప్పేసి పంచుతున్నటువంటి మాట పక్కకు పెడితే ఏదైతే కార్పొరేట్ ఆదానికి కానీ అంబానీకి కానీ రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి స్వాగతం పలుకుతూ వారి యొక్క పన్నులు లక్షల కోట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని తీరుస్తున్నారు. కానీ ప్రజలకు మాత్రము రైతులకు అకౌంట్లలో డబ్బులు ఏంటంటే మాత్రం పట్టించుకోవట్లేదు. ఇదే బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే ఆల్రెడీ కాంగ్రెస్ అంటేనే దాదాపు స్కామ్ల కుంభమేళ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే తెలంగాణకు తీసుకున్నట్లయితే ఎంతసేపు ఒట్లు అంటే ఒట్టు తీసి గట్టు మీద పెట్టు అంటే ఒడ్డు దాటేంత వరకు ఒట్లేస్తారు, ఒడ్డు దాటిన తర్వాత ఒట్టు తీసి గట్టు మీద పెట్టినాము అన్నట్టు చందంగా వివరించడం అంటే స్వార్థాల కోసం మాత్రమే ఇక్కడ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప ప్రజలకు పక్షపాతన నిలబడ్డటువంటి చరిత్ర ఇప్పటి వరకు కూడా లేదు. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తీసుకున్నట్లయితే దాదాపు బీసీలకు 3 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే సమన్యాయం ఎక్కడ పాటిస్తున్నారు వీళ్ళు, బీజేపీ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ. కానీ ప్రాంతీయ పార్టీ అని చెప్పేసి ఏదైతే మీరు టీఆర్ఎస్కి చెప్తున్నారో వారు దాదాపు 6 సీట్లు బీసీల కేటాయించడం అంటే అక్కడే విజయం. అంటే బీసీల మీద ఎవరికి ప్రేమ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాన అవకాశాలు కల్పించాలి, భవిష్యత్తులో కూడా వారి లీడర్షిప్ కావాలి అని ఒక మంచి ఆలోచనతోని కేసీఆర్ గారు ఉద్యమకాలం నుంచి కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించాను. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీరు ఎంతసేపు వారి అవసరాలకు వాడుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ఉపయోగపడట్లేదు అనేది ఒకటి స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకొక విషయం మీరు ఎక్కడ తీసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణకు మీరు మోటార్లకు మీటర్లు పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాము, ఆర్థికంగా సపోర్ట్ చేస్తామంటే కేసీఆర్ గారు మాత్రం మా రైతులకు మా తెలంగాణలో మీరు పెట్టినటువంటి మీటర్లు పెట్టమంటే మా రైతులు గోసపడతారు, వాళ్ళు కట్టుకునే పరిస్థితిలో లేరు, గతంలోనే ఈ ఇబ్బంది పడి నడ్డి విరిచిర్రు మీరు, కానీ నేను అలాంటి పని చేయను, రేపు రైతులకు రేపు కాబోయేది వాళ్ళకు సుఖంగా ఉండాలి, వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడపాలి, ఆర్థికంగా ఎదగాలి అని ఒక ఆలోచనతో నీ రూపాయి అవసరం లేదు, మీ మోటార్లకు మాత్రం మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు, నా ప్రాణం ఉన్నంత వరకు చేయను అని చెప్పి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు నీ కామెంట్ చేసినది ఈరోజు మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మాత్రం అలాంటిది తీసుకోవట్లేదు. అంటే కేసీఆర్ గారు తీసుకున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆ మాట మీద నిలబడలేకుండా వారికి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి ఒక సంకల్పం చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ కేసీఆర్ గారు మాత్రం ఏదేమైనా సరే నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా తెలంగాణ ప్రజలకు మోటార్ల మీటర్లు రానివ్వను అని ఖచ్చితంగా వేరే రాష్ట్రాలలో ఎవరు కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా తెలంగాణ సీఎంగా ఒక దమ్మున్న నాయకుడిగా ఎదిరించేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారినైనా సరే నా తెలంగాణ వరకు వస్తే మాత్రం నేను సహించేది లేదు అని స్పష్టంగా చేయడం జరిగింది. అంటే బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి లైన్లో ఉన్నది ఎవరు అంటే కేసీఆర్ గారు. దాని ఫలితమే ఈరోజు మనం కవితక్క గారి అరెస్ట్. అంటే ఈ విధంగా ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకిస్తారో వారికి మేము ఖచ్చితంగా శిక్షిస్తాము, మా చేతిలో ఉంటే మిమ్మల్ని రక్షిస్తాము అనే చందంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూడవచ్చు. అదే మోడీ హయాంలో రూపాయి విలువ పడిపోయింది, మహిళలకు రక్షణ లేదు, దేశంలో పేదరికం పెరిగిపోయింది, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా అక్షింతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి, ఇవే జనం కడుపు నింపుతాయా అనేది నిన్న వారు ఉటంకించారు. మీరు చెప్పింది వాస్తవం అండి. మొన్న ఏదైతే శ్రీరామనవమి మనం తీసుకున్నామో అంతకుముందు కూడా అయోధ్యలో ఏదైతే శ్రీరాముని ప్రతిష్ఠించిన తర్వాత అక్షింతలు అని చెప్పేసి వారు ఇంటింటికి అంటే వారి కార్యకర్తలకు ఎక్కడి నుంచి కొన్ని అక్షింతలు కలిపి తీసుకొచ్చేసి ప్రతి ఇంటింటికి పంచడం, అంటే ఆ అక్షింతల పేరుతో రాజకీయం చేయడం, దేవుడి పేరుతో కూడా ఓట్లు దండుకోవాలి. అంటే ఒక సామాజిక వర్గమే కాదు, మొత్తం మనకు తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా కులాల పిచ్చి మతాల మంటలు పెడుతూ కులాల కుంపటి పెడుతూ ఓట్ల రాజకీయం చేస్తూ గద్దెనెక్కాలి, గద్దెనెక్కినటువంటి సీట్ని మనం పదిలంగా కాపాడుకోవాలంటే ఎంతసేపు ఆ రాముని పేరు చెప్పడం అంటే మామూలుగా వేరే పార్టీలలో హిందువులు లేరా,
లేదా నిజంగా కూడా కేసీఆర్ గారు చేసిన యజ్ఞాలు కానీ అదేవిధంగా కేసీఆర్ కట్టినటువంటి మన తెలంగాణలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట తీసుకున్నట్లయితే అంతకంటే బ్రహ్మాండంగా కట్టారు. కానీ ఏనాడు కూడా కేసీఆర్ ఈ మాట నేను లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్టను డెవలప్ చేసినాను నాకు ఓట్లు వేయండి అని ఏనాడు కూడా అడిగినటువంటి చరిత్ర లేదు. అంటే వీరు ఎంతసేపు అంటే ఇంకొక అభివృద్ధి చేస్తే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి పాపన పోలేదు కనుక ఉన్నటువంటిది ఏకైక అస్త్రము ఆయుధము ఈ యొక్క శ్రీరాముని పేరు తప్ప ఇంకొకటి వాళ్ళకి దొరకట్లేదు. ధరల సంబంధించి కూడా ఒక క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. జనంపై ధరలు ఎట్లా మోదారు అనేది, నిత్యావసర ధరల పైకి ఉప్పు పప్పు నుంచి కూరగాయల వరకు ఎట్లా బగ్గుమంటున్నాయి. మొత్తం 10 ఏళ్ల బీజేపీ పాలనలో 300% వరకు టోటల్గా అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి అనేది ఒక సర్వే. ఇప్పుడు నిత్యావసర వస్తువులు గతంలో ఏదైతే మనం తీసుకున్నట్లయితే బీజేపీ రాకముందు తీసుకున్నట్లయితే దాదాపు 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఈరోజు 1200 రూపాయలకు వచ్చింది. అదేవిధంగా మనము 60-70 రూపాయలు ఉన్నటువంటి నూనె ప్యాకెట్ ఈరోజు 150 రూపాయలు వచ్చింది. ఇలా ప్రతిదీ పప్పు ఉప్పు ఏదైనా తీసుకోండి ఎక్కడ కూడా అభివృద్ధి అని చెప్తున్నారు కానీ వీరు చేస్తున్నటువంటి జిఎస్టీ అని చెప్పేసి 18% కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇంత దారుణమైన స్థితి అంటే ఎంతసేపు ఆర్థికంగా ఏ విధంగా దోసుకోవాలి, ఏ విధంగా మేము డెవలప్ కావాలి. అంటే కార్పొరేట్ ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఏంటంటే ఎంతసేపు రెడ్ కార్పొరేట్ చేస్తున్నారు వాళ్ళకి కానీ వారి నుంచి వసూలు చేసినటువంటి పన్నులు లేవు. కానీ పబ్లిక్ నుంచి మాత్రం పన్నులు విపరీతంగా వసూలు చేయాలి. పెద్దోడిని కొట్టాలి, పేదోనికి పంచాలి యాక్చువల్లీ. కానీ పేదోడిని కొట్టి పెద్దోళ్ళకి పంచుతున్నారు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేసింది. రాజీనామా లేఖతో నేను వస్తున్నా, అమరవీరుల స్తూపం వద్దకు నువ్వు వస్తున్నావా లేదా, ఇది మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి వేసినటువంటి సవాల్. ఇవాళ 10 గంటలకు అక్కడికి కలుసుకుందాం, ఇద్దరు రాజీనామా లేఖల్ని మేధావులకు అందిద్దాం. హామీలు అమలు చేస్తే నా లేఖను వాళ్ళు రాజీనామా లేఖను స్పీకర్కి ఇస్తారు, హామీలు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖను గవర్నర్కు ఇస్తారు అనేది ఇది హరీష్ రావు విసినటువంటి సవాల్. రైట్ జంగయ్య యాదవ్ గారు, సో హామీల విషయంలో హరీష్ రావు గారు విసినటువంటి సవాల్కి ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? 100% చేసే అటువంటి దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఎవరైనా ముందుకు వస్తారు. కానీ హరీష్ రావు గారు ఇచ్చిన సవాలుకు రేవంత్ రెడ్డి గారు వస్తారు అని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా తను ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ ఎక్కడా సక్సెస్ కాకనే ప్రతి మీటింగ్లో దాదాపు 20 తారీఖు నుంచి 24 ఈ మధ్యన 4 మీటింగ్లలో కూడా 7 దేవతల మీద ఒట్టేయడం జరిగింది. అంటే 7 దేవతల మీద అంటే నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే దేవుని మీద ఒట్టు. అంటే ఎక్కడ కూడా అంటే నన్ను నమ్ముతలేరు అనేది క్లియర్గా అర్థమైపోయింది అక్కడ రేవంత్ రెడ్డి గారికి. నేను ఇచ్చిన మాటకు విలువ లేదు, నేను ఇచ్చిన మాటను ఎవరు నమ్మట్లేదు కనుక నేను దేవుని మీద ఒట్టేస్తున్నాను. నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రజలు మీకు నమ్మట్లేదని మీకు మీరే పరోక్షంగా చెప్పినట్టు అవుతుంది ఇక్కడ. అంటే దేవుని మీద ఒట్టేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వీరికి వారి మాట మీద వారు నమ్మట్లేదు అనేది. దానికి నిజంగా కూడా హరీష్ రావు గారు ఒకటే స్పష్టంగా చెప్పారు, మీరు నిజంగా రేపు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇంకా 3 నెలల కాల వ్యవధి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఇంకా 3 నెలల కాల వ్యవధి మళ్ళీ 100 రోజులు తీసుకున్నప్పటికీ కూడా కనీసం ఆ రోజైనా మీరు దాన్ని సక్సెస్గా చేస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మాట మీద మీకు నమ్మకం ఉంటే ఈరోజు నేను సవాల్ విసురుతున్నటువంటి మాటకు మీరు వచ్చి నిలబడండి, మీ మీద మీకు నమ్మకం ఉంటుంది, అప్పుడు ప్రజల్లో కూడా మీ మీద నమ్మకం ఉంటుంది అని చెప్పేసి హరీష్ రావు గారు సవాల్ విసరడం. ఎందుకంటే హరీష్ రావు గారికి తెలుసు గత 5-6 ఎలక్షన్స్లలో ఇంతవరకు ఓటమి ఎరగని నాయకునిగా ఈరోజు తెలంగాణలో ఉన్నారు. అంటే అత్యధిక మెజారిటీ సాధించినటువంటి హరీష్ రావు గారు ఈరోజు వారికి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసరడం అంటే అంత ఈజీ కాదు. కానీ ప్రజల్లో కూడా ఒకటి ఆలోచన చేస్తున్నారు, నిజంగా కూడా హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటకు ఎంత విలువ ఉంది, ఇదే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటికీ కూడా వీరి మాటకు ఎంత విలువ ఉంది. అంటే ఒక ఎమ్మెల్యే సవాల్ విసురుతున్నాడు, దాన్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యము ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉండదు అని రేపు భవిష్యత్తులో తెలుస్తుంది అది. ఎందుకంటే ఒక మాట మీద ఒక స్టెబిలిటీ లేనటువంటి నాయకునిగా కనపడుతున్నారు. అదేవిధంగా మీరు రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్కూటీలు అని చెప్పారు, దాదాపు 1 తులం బంగారం అని చెప్పారు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ 420 హామీలలో ఎక్కడ కూడా ఏదో కూడా ఆరాకోర ఏదో కొంచెం స్టార్ట్ చేసేసి దాన్ని మధ్యలోనే ఆపి మొన్న ఎలక్షన్లలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీటింగ్లో చెప్తూ కేంద్రంలో ఒకవేళ అధికారంలో రాకపోతే ఫ్రీ బస్సు కూడా అనుమానమే, మీకు ఉచిత బస్సు కూడా అనుమానమే అని చెప్పడం. అంటే ఈ విధంగా వారి మీద వారికి ఒకటి లేకుండా కేంద్రంలో నిజంగా అధికారంలో ఉంటేనే మేము ఈ హామీలు ఇస్తాము, గ్యారంటీలు ఇస్తామని ఇంతకుముందు ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పినట్లయితే ప్రజలు వారిని నమ్మాలా వద్దా అనేది ఒక ఆలోచించుకునేవారు ప్రజలు కూడా. కానీ అలా కాకుండా అప్పటికి మందం మాత్రమే ఎప్పటికప్పుడే ఏ రోటికాడి పాట ఆ రోటికాడనే వాడాలి, ఆ తర్వాత మాట మర్చిపోవాలి, అంటే మాట ఇవ్వాలి మరవాలి. దాంట్లో మెయిన్ కాంగ్రెస్ పార్టీ అయితే మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా
ఇంతకుముందు కర్ణాటకలో కూడా మనం చూడొచ్చు. ఆల్రెడీ ఈరోజు కరెంటు లేక నీళ్లు లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అదే పరిస్థితి కంటిన్యూ చేసి కాంగ్రెస్ ప్రభుత్వము అప్పటి గతంలో కూడా వాళ్ళు కర్ణాటక వాళ్ళు కూడా మా కర్ణాటకలో మేము కాంగ్రెస్ను నమ్మి మోసపోయి ఇబ్బంది పడి ధర్నాలు చేసినాము, మాకు ఇబ్బంది అయిందని వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే కూడా మన తెలంగాణ ప్రజల్లో కూడా చాలామంది మేలుకున్నారు. కానీ అరాకొర మాత్రం ఒక 1.8% ఓట్లు కొంచెం తేడాతోని రిజల్ట్ రావడం వలన ఈరోజు ఈ దుర్భేద్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మనకు. నిజంగా తెలంగాణ ఉన్నప్పుడు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం ఏం ఆలోచిస్తున్నారు? ఇవాళ కాంగ్రెస్ విషయంలో ఎట్లా ఆలోచిస్తున్నారు, బీజేపీ విషయంలో ఎట్లా ఆలోచిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అంశాల గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు? మొదటగా మీరు చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ దాదాపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంతసేపు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చెప్పకుండా ఒక నినాదంతో, శ్రీరామ నినాదంతో మాత్రమే పోతున్నారు. అది ప్రజలకు అందరికీ తెలుసు. మన నార్త్లో జరిగినటువంటి ఎలక్షన్స్ కూడా మనం తీసుకున్నట్లయితే దానికి ఎంత నమ్మిరు ఎంత నమ్మలేదని చెప్పేసి కొన్ని రిపోర్ట్లు కూడా మనం చూడడం జరిగింది. సో బీజేపీని దాదాపు తెలంగాణలో నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. రెండో విషయం కాంగ్రెస్కి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏంది, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది అంటే గతం ఇందిరమ్మ రాజ్యంలో కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ ఉన్నటువంటి సందర్భాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన ఆల్రెడీ గతంలో చూశారు, ఇప్పుడు కూడా ప్రజలు చూస్తున్నారు. కనుక నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎంత నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద ఎంతవరకు ఉంటారని చెప్పేసి దాదాపు తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైంది. కనుకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పదే నన్ను నమ్మండి లేదంటే దేవుని మీద ఒట్టని చెప్తున్నారు. ఇంకొక వార్త మనం చూస్తున్నాం, ఇక కేంద్రం దయ ఏంటంటే మేడిగడ్డ పునరుద్ధరణ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆసక్తి చూపించట్లేదు అనేది. సో ఇటువంటి అంశాలు నిజంగా పట్టించుకోవాలి, ప్రజలకు ఉపయోగకరమైన అంశాలు ఏంటనేవి రాష్ట్ర ప్రభుత్వం అవి సాల్వ్ చేయాలి, కానీ రాజకీయం కాదు అన్నటువంటి ఒక మాట అందరి నుంచి వినిపిస్తుంది. సో మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలంటే కేంద్రం దయ మాత్రమే. బరాజు కొంగుబాటు తర్వాత 2 డేస్లోనే నివేదిక ఇచ్చారు, తర్వాత ఎటువంటి చర్యలు లేవు, అంతా గప్చుప్ అనేది. అంటే ఇక్కడ ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటంటే గత ప్రభుత్వము కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు పునరుద్ధరించినట్లయితే మళ్ళీ కేసీఆర్ గారికి ఒక మంచి పేరు వస్తుంది. రైతులు సుఖంగా ఉంటే రేపు మళ్ళీ మమ్మల్ని గుర్తు చేసుకోరు. నిజంగా వారిని ఇబ్బంది పెట్టినట్లయితే మనము మామూలుగా గ్రామాలలో కొన్ని చూస్తుంటాం, పంచాయతీలలో పంచాయతీ పెట్టేది వాళ్ళే, పంచాయతీ తీరవడానికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావాలి. అంటే ఎక్కడ కూడా మేము అభివృద్ధి చేసినట్లయితే లేకపోతే అవి సాల్వ్ చేసినట్లయితే, ఇప్పుడు మేడిగడ్డది ఏదైతే పునర్నిర్మాణం జరిగినట్లయితే వారికి ఆ సందర్భంలో నీళ్లు నిండినట్లయితే రైతులలో ఒక పంట వాతావరణం మంచిగా వండి భూగర్భ జలాలు ఎక్కువ ఉండడం వలన రైతులు సంతోషంగా ఉంటారు. వారు మళ్ళీ మనం గుర్తుకు రాము, ఒక లీడర్ అనేవాడు ఈ విధంగా చేస్తేనే మాకు ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న ఆలోచన విధానంతో వారు నిజంగా కూడా దానికి పునర్నిర్మాణం చేయట్లేదు. కానీ ఎంతసేపు కేసీఆర్ గారి మీద బురద జల్లాలి, లేకపోతే గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం వలన ఈ పాపాలు వస్తున్నాయి, ఈ రోజు కరువు వచ్చింది అని చెప్తున్నారు. కానీ నిజంగా కూడా ఈ కరువు కాలం కానీ భూగర్భ జలాలు ఎండిపోవడం కానీ లేదంటే ఈరోజు బోర్లు వేయడం, ఇంతకుముందు గతంలో మనం బోర్ మోటార్లు అన్ని బంద్ అయినాయి, ఇన్వర్టర్లు బంద్ అయ్యిండే. కానీ ఈ రోజు ఇవన్నీ కూడా మళ్ళీ రివర్స్ వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు ఉన్నప్పుడు ఇవే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు అదే వస్తుంది. అంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాలు మళ్ళీ వెనకకు తీసుకుపోయినటువంటి చరిత్ర ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. దాంట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళకు ఒక ఐక్యత లేకుండా ఒకరు ఒక మాట చెప్తే ఇంకొకరు దాన్ని ఖండించడము. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే వెంకటరెడ్డి గారు సమానమైనటువంటి నాతో పాటు ముఖ్యమంత్రి అవకాశం ఉన్నటువంటిది వెంకటరెడ్డి గారు అన్నప్పుడు నిజంగా కూడా మీరు అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు? మరి నిజంగా కూడా మీరు కాంగ్రెస్ ఏకైక నాయకుడు వెంకటరెడ్డి అని చెప్పి మీ నోటితోని మీరు ఆ మీటింగ్లో చెప్పినప్పుడు మరి ఎందుకు అంత ఖచ్చితంగా మీరు నిలబడి కొత్తగా పార్టీలు వచ్చినప్పటికీ కూడా మీకు సీనియారిటీ లేకపోయినా కానీ అనుభవం లేకపోయినప్పటికీ కూడా వెంకటరెడ్డి గారు ఎన్నో మంత్రి పదవులు చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మీకంటే రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, అలాంటి వారి చేత పెట్టి మీరు ఎందుకు వెనుక ఉండి నడిపించలేకపోయారు? అంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఆ మాట చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి కాకముందు ఎందుకు చెప్పలేకపోయారు? అదేవిధంగా మనం కేసీఆర్ గారిని తీసుకున్నట్లయితే అందరూ ఎక్స్ సీఎం అంటారు, కానీ నేను ఎక్స్పీరియన్స్డ్ సీఎం అని నేను చెప్పగలుగుతాను కేసీఆర్ గారిని. ఎందుకంటే ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఏదైనా చేయగలుగుతాడు, కానీ అనుభవం లేక అనుభవ రాహిత్యం వలన ఈరోజు ముందు వచ్చే ప్రమాదాలను పసిగట్టలేని స్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉండడం వలన ఈరోజు మనకు రైతులకు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువతకు కానీ ఈ ఇబ్బందులు అని చెప్పాలి. కానీ ఎక్కడ కూడా స్కూటీలు ఇంతవరకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు, ఇంతవరకు రాలేదు. ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు, గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సర్టిఫికెట్లు ఇచ్చేసి మేము చేసినామని చెప్తున్నారు. కానీ ఈ 100 రోజుల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది, లేకపోతే మీరు చేస్తున్నటువంటి సంక్షేమం ఏందో చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఒట్లేసి గట్లు పెట్టేసేసి ఏదో మళ్ళీ ఎలక్షన్లలో ఓటు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రజలు నమ్మే పరిస్థితులు కూడా లేరని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.